కనుక మీరు నమ్మండి. ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు చేశాడని నమ్మండి. రోజు రిపీట్ చేయవలసిన అవసరం లేదు. ఒకసారి మనం ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని విన్నాడు. విని దానికి జవాబిస్తాడు. ఎందుకంటే నా నామం పేరట మీరు ఏది అడుగుతారో దాన్ని పొందుకున్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని వాక్యంలో రాయబడ్డది. కనుక మరి మీరు ఏదైతే అడుగుతున్నారో దాని కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థించినప్పుడు అది పొందుకున్నామని నమ్మండి. దేవుడు ఆ కార్యం మీ జీవితంలో చేస్తాడు. అంతే. మీరు నమ్మినట్లయితే ఆ కార్యంని మీరు చూస్తారు. కనుక మీరు దీన్ని గమనించవలసిందిగా నేను ప్రభు నామం పేరట కోరుతున్నాను. వీటి కొరకు మరి ప్రార్థించండి తప్పకుండా. మరి నేను కూడా మరి మీ కొరకు ప్రార్థించడానికి ఉన్నాను. మీరు ఎక్కడున్నా, మీరు ఈ స్థలంలో ఉన్నా, మా చర్చికి వచ్చినా రాకపోయినా, వేరే సంఘానికి సంబంధించిన వాళ్ళంటే మరి ఒకవేళ సంఘ శాఖలకు సంబంధించిన వర్తమానానికి సంబంధించిన మాతో పాటు ప్రార్థనలో ఉండడానికి వచ్చిన మీ అందరి కోసం ప్రార్థించడానికి మేమున్నాం. మీకు ఏమైనా విన్నపం ఉంటే తెలియజేయండి. మరి తప్పకుండా ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థించడానికే మరి దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక